హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. బిగ్ బాస్తో వచ్చిన ఫేమ్ను కాపాడుకుంటూ హీరోగా నిలదొక్కున్నారు సోహైల్ గారు. గతంలో మిస్టర్ ప్రెగ్నెంట్తో మెప్పించిన ఇతడు తాజాగా బోట్కట్ బాలరాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి సోహైల్ నిర్మాతగాను వ్యవహరించారు. మేఘలేఖ హీరోయిన్గా నటించగా సునీల్, ఇంద్రజ, అవినాష్ కీలక పాత్రలో నటించారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ కథ ఏంటి? తండ్రి సుమన్కు ఇచ్చిన మాట కోసం పటేలమ్మ అంటే ఇంద్రజ గారు తన భర్తను కూడా వదిలేసి ఊరి పెద్దగా మారుతుంది. ఆమె కూతురు మహాలక్ష్మి అంటే మేఘలేఖ. అందరూ ఆమెను గౌరవిస్తారు. అదే సమయంలో భయంతో ఎవరు దగ్గరకు వచ్చేవారు కాదు. స్కూల్లో కూడా ఎవరు తనతో స్నేహం చేయరు. అలాంటి సమయంలో బాలరాజు అంటే సోహైల్ మహాలక్ష్మిని అందరితో సమానంగా చూస్తాడు. అలా వీరి మధ్య స్నేహం మొదలవుతుంది. కట్ చేస్తే కాలేజీ లైఫ్లో బాలరాజును అదే కళాశాలలో చదువుకునే సిరి హనుమంతు ప్రేమిస్తుంది. అయితే మహాలక్ష్మి కూడా తనకు తెలియకుండానే బాలరాజుతో ప్రేమలో పడుతుంది. సిరి కన్నా ముందే మహాలక్ష్మి తన మనసులోని మాట చెప్పేస్తుంది. అలా ఇద్దరి ప్రేమ మొదలవుతుంది. ఈ విషయం తెలిసి పటేలమ్మ బాలరాజును ఊరు వదిలి వెళ్ళిపోమంటుంది. ఆ సమయంలో ఇద్దరికీ మాట పెరుగుతుంది. నా మీద గెలిచి సర్పంచ్ అయితే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది పటేలమ్మ. ఊరిలో మంచి పేరు లేని బాలరాజు సర్పంచ్ అయ్యాడా, తన ప్రేమ గెలిచిందా లేదా అన్న వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గొప్పింటమ్మాయిని పేదింటి కుర్రాడు ప్రేమించడం, ఏదో ఒక ఛాలెంజ్ చేసి తన ప్రేమను గెలిపించుకోవడం చాలా సినిమాల్లో చూసాం. ఈ సినిమా కూడా దాదాపు అదే కోవలోకి వస్తుంది. కథ అంతా కొత్తగా అనిపించదు, కానీ దాన్ని డీల్ చేసిన విధానం పర్వాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయం, హీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారి దాన్ని బాగా చూపించారు. సెకండ్ హాఫ్లో బాలరాజు సర్పంచ్ అవడానికి ఏం చేశాడనేది చూపించారు. కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సోహైల్ హైపర్ యాక్టివ్గా ఉండే కుర్రాడిగా మెప్పించాడు. చివర్లో ఎమోషన్స్ కూడా పిండేశాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పనే లేదు. హీరోయిన్ మేఘలేఖ పల్లెటూరు అమ్మాయిగా ఒదిగిపోయింది. అవినాష్ సద్దాం కామెడీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపిస్తుంది. పల్లెటూరు విజువల్స్ అంతా చక్కగా ఉన్నాయి. పాటలు కొన్ని బోర్ కొట్టిస్తాయి. దర్శకుడు కథను ఇంకాస్త బెటర్గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. ఓవరాల్గా సినిమా పర్వాలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.